అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది. ఉద్యోగ పెన్షనర్లకు తీపి కబురు. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వేతనజీవులకు సర్కార్ శుభవార్త. ఉద్యోగ పెన్షనర్లకు తీరిన కష్టాలు నెరవేరిన దశాబ్దాల కళ అని చెప్పేసి ఇంపార్టెంట్ అప్డేట్. దశాబ్దాల తమ వాంఛను నెరవేర్చాలంటూ ఉద్యోగ పెన్షనర్స్ సంఘాల నేతలు తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు అయితే తెలిపారు. ఉద్యోగ పెన్షనర్లకు 1,20,00,000 ప్రమాద బీమా వర్తింపజేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం 1,056 కోట్ల మూలనిధితో ఉద్యోగ పెన్షనర్ల ఆరోగ్య పథకానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. దీంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉద్యోగ సంఘాలు కృతజ్ఞతలు అయితే తెలిపాయి. ఇక ఉద్యోగులకు ప్రమాద బీమా ఆరోగ్య పథకాలు అమలు చేసిన నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపాయి ఉద్యోగ సంఘాలు. అలాగే సీఎం నివాసంలో రేవంత్ను కలిసి స్వయంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇక టీజీఓ, టీఎన్జీఓ, రెవెన్యూ, ఉపాధ్యాయ పెన్షనర్ సంఘాల నేతలు ఉద్యోగుల చిరకాల వాంఛ నెరవేర్చారంటూ ధన్యవాదాలు చెప్పారు. ఈ రెండు పథకాలు కూడా చరిత్రలో నిలిచిపోతాయని ఉద్యోగ సంఘాల నేతలు అన్నారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కేబినెట్ ఉద్యోగ పెన్షనర్ల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ తీసుకున్న ఈ నిర్ణయాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిపోతాయని ఉద్యోగ సంఘాల నాయకులు కొనియాడారు. ఇక ముఖ్యమంత్రితో పాటుగా మంత్రివర్గ సభ్యులకు ఉద్యోగ సంఘాల నేతలు ధన్యవాదాలు తెలిపారు. 652 గుర్తింపు పొందిన ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రిలో క్యాష్లెస్ చికిత్సలకు అవకాశం కల్పించింది గవర్నమెంట్. ఇక 1998 వ్యాధులకు క్యాష్లెస్ సదుపాయం కల్పించింది. దాంతో తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షన్ల చేసే నేతలు సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి గారికి సెలవు కప్పి ధన్యవాదాలు తెలియజేశారు. ఇక అలాగే పుష్పగుచ్చాలు కూడా అందించి తమ సంతోషాన్ని అయితే పరుచుకున్నారు. సో ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి ముఖ్యంగా ఆరోగ్య పథకమైనటువంటి ఈహెచ్ఎస్లో సుమారుగా 1998 వ్యాధులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ సౌకర్యాన్ని కల్పించిందండి. అలాగే 1,20,00,000 ప్రమాద బీమాను కూడా ఉద్యోగాలకు, పెన్షనర్లకు వర్తింపజేస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు అయితే జారీ చేయడం జరిగింది. సో ఇదండి వాళ్ళ తెలంగాణ ఎంప్లాయీస్ సంబంధించిన తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.